నా పేరు గోరంట్ల వీరనారాయణ బాబు అండి, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ని. ఇవాళ మేము ఛాంబర్లో డిస్కస్ చేసింది ఇదేనండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసినట్టే చేయాలని చెప్పి మేము కూడా ఒక మెమరాండం తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతున్నామండి. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి మల్టీప్లెక్స్ ఇది అనేది అక్కడ రేటు పెంచుండా ఇప్పుడు జస్ట్ కాకా హోటల్లో ఎట్టా ఉంటుంది, 3 స్టార్ హోటల్ ఎట్టు ఉంటుంది, 5 స్టార్ హోటల్ ఎట్టు ఉంటుంది. ఆ 500 బరాయించగలవాడే మల్టీప్లెక్స్కి వెళ్తారు సార్. మామూలు థియేటర్లో 100 రూపాయలు ఉన్న టికెట్ని ఈ రేట్లు పెంచేసి మల్టీప్లెక్స్ రేటు తీసుకెళ్తే ఇక్కడ వాడు రాలేకపోతున్నాడు. నేను నా థియేటర్లో చాలా చూశాను సార్. టికెట్ కొనలాకి రిటర్న్ వెళ్ళిపోతున్నారు, కొన్ని 50% ఉన్నారు. అందుకని మల్టీప్లెక్స్కి డిఫరెన్స్ ఉంటే ఉండి అక్కడ కొనగలవాళ్ళే వెళ్తారు. ఇప్పుడు జస్ట్ లైక్ హోటల్ అండి, మనం కాకా హోటల్ అదే ఇడ్లీ తింటాం, 5 స్టార్లు అదే తింటాం, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎవరికి ఇష్టం ఉండగా అక్కడికి వెళ్తారు ప్రేక్షకులు. మనం మల్టీప్లెక్స్ వాడిని ఇచ్చేయకూడదని మనం చెప్పకూడదు. సింగిల్ థియేటర్ ఉన్నాడు, సింగిల్ థియేటరే ఉంటుంది. కాకపోతే ఈ సింగిల్ థియేటర్ రేటు కూడా మల్టీప్లెక్స్ రేటు కంటే కూడా ఇంకా పెంచు తీసుకెళ్ళి కలెక్షన్స్ కిల్ అయిపోతాం. అదే సార్, ఇప్పుడు కొత్తగా బడ్జెట్ అని చెప్పి వాళ్ళు తెస్తున్నారు సార్. దానివల్ల ప్రేక్షకులు హాలు రావట్లేదండి. 20 రోజుల్లోనో 50 రోజుల్లో ఓటీటీలో వస్తలేదు, చూద్దాంలే. ఈ 500, 1000 రూపాయల టికెట్ పెట్టి ఎక్కడ చూడగా మనం మెయింటైన్ చేయగలమని చెప్పి యాక్చువల్గా పుష్ప లాంటి సినిమాకి చాలామంది ఆక్యుపెన్సీ ఖాళీగా ఉన్నాయండి 1000 రూపాయల టికెట్ వాళ్ళకి. మొదటి రోజు ఎక్కడ ఫుల్ కాలేదండి. వరుసగా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జిబిటర్స్గా మేము చూస్తున్నాం. ఆ ఎఫెక్ట్ వారం 10 రోజులు ఉంటుందండి రావట్ల ప్రేక్షకుడు హాల్కి. ఈలోపు ఓటీటీలు వీటికి వచ్చే సినిమాలు కాటి వెళ్ళిపోతున్నాయి. జనరల్గా అంతకుముందు మన సినిమాటోగ్రఫీ రూల్స్ ప్రకారం ఉదయం 8 ముందు షో వేయకూడదండి, చట్టం అదేనండి. అది దాన్ని వైలేట్ చేస్తూ గవర్నమెంటే జీవోలు ఇవ్వటం వల్ల ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని కొన్ని స్టేట్స్లో బెంగళూరు అటు వేయలేదండి. ఏమైనా సరే ఉదయం 7 ముందు 6 ముందు షో వేయటం అనేది తప్పండి. మాకు కూడా థియేటర్లు మెయింటైన్ చేయడానికి చాలా ప్రాబ్లం ఉందండి. డ్రింక్ చేసి వస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గాంజాయి లాగా వస్తున్నారు. ప్లస్ ఈ మధ్య చిన్న సిలిండర్లు వచ్చినాయండి, ఇట్లా ఊదేసి కొట్టేస్తే అది ఫైర్ అయిపోతుంది. ఇవన్నీ చాలా ప్రాబ్లంగా ఉన్నాయండి. అందుకని మేము కూడా ఏంటంటే ఉదయం 6 ముందు షోలు వద్దు, 7 ముందు ఉండాలని కోరుకుంటున్నాం. సార్ అడిగిన అంటే ఇప్పుడు నవ్వే డేస్ ఏంటంటే రన్ అనేటువంటిదే ఉండట్లేదు. మీరు కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ డే సెకండ్ డే ఏమాత్రం తేడా వచ్చినా ఆ సినిమా లేపేసి ఇంకో సినిమా వేసుకుందామని చూసుకుంటున్నారు. సో అంతకుముందు ఏంటంటే సినిమాలు ఉండేవి కాబట్టి ఆ సినిమాని చేసినట్టు చూసేవారు, కొన్నాడికి ఆ సినిమా నచ్చి రన్ పెరిగేది. ఇప్పుడు అది లేదు, ఆ సిస్టమ్ లేదు. తప్పండి మీరు అనేది. ఒక నిమిషం, ప్రొడ్యూసర్ కూడా మాక్సిమం అమౌంట్ ని ముందే తీసుకుందాం అనుకొని చెప్పి ఆలోచనలో ఉంటాడు. సో దానికి మీరేమంటారు సార్? అది ఎగ్జిబ్యూటర్ అనేవాడు ఎవడు సినిమా తీసేయాలని కోరుకోరండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువైపోయినాయండి. అడిగిన టైంలో ఊరికి 1 థియేటర్ 2 థియేటర్లు ఉండేది, ఒక్క థియేటరే ఉండేది. నెల్లూరులో 5 ఆటల లెక్కన అడిగిరాముడు 100 రోజులు ఆడిందండి. ఎందువల్ల ఆడింది? అప్పుడు 1 థియేటరే కాబట్టి ఆడింది. ఇవాళ మా చిన్న సెంటర్లో కూడా 10 థియేటర్లు 20 థియేటర్లు పెట్టేస్తున్నారండి ఓపెనింగ్. ప్రొడ్యూసర్లు డబ్బుల కోసం పెడుతున్నారు, దానికి తప్పు లేదు, ఆయన కూడా వసూలు చేసుకోవాలి కాబట్టి చేసుకుంటాం. రన్ కోసం అనేది అది అబద్ధమండి. ఎందుకంటే 10 థియేటర్లు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా 2వ రోజు నుంచి కొన్ని థియేటర్లు తీసేయాలండి. తీగిపోతే కరెంట్ బిల్లుకు కూడా రావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాది ఒంగోలు అండి, ఓపెనింగ్ 12 థియేటర్లు పెట్టాం, 2వ రోజు 6 థియేటర్లు పెడితేనే 50% లేవు. అంటే అది డిజిటల్ ప్రొజెక్షన్ అడ్వాంటేజ్. అది ప్రొడ్యూసర్ తప్పు, మా తప్పు కాదండి. పబ్లిక్ నైట్ పెడుతున్నారండి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ నైట్ షోస్ ఏమవుతున్నాయి ఏంటంటే ఎంప్లాయీస్ టైం ఫ్రీగా ఉంటుంది, అందుకని నైట్ సినిమా చూసేసి వెళ్ళిపోదామని కొంత బాగా జనం అలవాటు పడ్డారండి. ఈ నైట్ పెడతాం అనేది చాలా తప్పండి అసలు. షోలు థియేటర్స్ ఎన్నో థియేటర్లు తగలబడుతున్నాయండి, ఫైనాన్షియల్గా నష్టపోతున్నారు. అసలు నైట్ తీసేసి ఉదయం 6-7 నుంచే మొదలుపెడితే మంచిదండి మా అభిప్రాయం. అవునండి, 5వ షో అంటే 8 నుంచి ఉదయం 8 అవుతుంది.